ప్రతి ఒక్కరి జీవితంలో చాలా సంఘటనలు జరుగుతాయి. కొన్ని అనుకున్నవి, కొన్ని అనుకోనివి. కానీ ఒక మనిషి జీవితాన్ని శాసించేవి ఆ కొన్ని అనుకోని సంఘటనలే. ఎందుకు నేను మనం కలిసాను అని ఇప్పటివరకు ఎప్పుడు అనుకోలేదు. ప్రగున్ నా దోస్త్, చాలా రోజుల నుంచి తెలుసు, కానీ వాడు ఎప్పుడూ ఇలా లేడు. ఎందుకో టెన్షన్ పడుతున్నాడు. ఏంటిది ఇలా జరుగుతుంది? రే, ఎక్కడున్నావా? ఇందా నుంచి నీకోసం ఎదుగుతున్నా. ఎక్కడేం చేస్తున్నావు? ఏరా, ఏమైందిరా? ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదురా. మరేమైంది? నిజం చెప్పరా, ఏదో దాస్తున్నావు. ఏం జరిగిందో చెప్పు. అంటే నీకు చెప్పినా అర్థం కాదురా. చెప్పినా అర్థం కాకపోవడం ఏంట్రా? ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా? కొత్తగా ఎలా మాట్లాడుతున్నాడు ఏంటి? ఒక బుక్ చదివానురా. బుక్ చదివితే అప్పటి నుంచి ఏదో తెలియని భయం. బుక్ చదివి భయపడుతున్నావా? హర్రర్ మూవీ చూసే జనాలు భయపడడం లేదు, బుక్ అంటున్నావు. నీకేమైనా పిచ్చా? అవును, పిచ్చే. నా బాధ ఎవరికి అర్థం కాదు, అందుకే చెప్పను. రే, అలా కాదురా, అర్థమయ్యేటట్టు చెప్పరా. ఆ బుక్ చాలా డిస్టర్బ్ చేసిందిరా. బుక్ అంటున్నావు, డిస్టర్బెన్స్ అంటున్నావు, నాకైతే అర్థం కావట్లేదురా. పీడకలని వచ్చిందా? నా జీవితమే ఓ పీడకలరా, నీకేం చెప్పను. బాబోయ్, ఏమైంది వీడికి? ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇదంతా కాదు కానీ బుక్ ఎక్కడుందో చెప్పు. వద్దురా, ఆ బుక్ వల్ల నువ్వు కూడా ఇబ్బంది పడ్డా నాకు ఇష్టం లేదు. అదంతా కాదురా, బుక్ ఎక్కడుందో చెప్పు. రూమ్లో ఉందా? రే రిత్విక్, ఆగరా, నేను చెప్పింది వినరా. ఎక్కడ పెట్టాడు? పేరు తెలియకుండా ఏం వెతకను? ఇదే అనుకుంటా. ఎక్కడ వీడు? ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళిపోయాడు? సార్, ఏమైంది? ఇప్పటివరకు ఏం చేస్తున్నావు? అంటే లేట్ అయింది. మా ఫ్రెండ్ కోసం వెళ్ళాను, అందుకే లేట్ అయింది. మీ ఫ్రెండ్ అంటే ఎప్పుడు నీతో తిరుగుతాడు? అవును సార్, అతనే. వెతకడం ఏంటైనా? ఏమైంది? అంటే ఇందా నుంచి మూడ్ ఆఫ్లో ఉన్నాడు సార్. ఇప్పటివరకు వాడితోనే ఉన్నాను. అంటే మరి ఏమైపోయాడో కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్తాడు వే? ఆయన కనిపించకపోవడం ఏంటి? ఎక్కడో ఉంటాడు, వచ్చేస్తాడు. బాగా లేట్ అయింది, నువ్వు కూడా రూమ్కి వెళ్ళు, నాకు కొంచెం పని. అంటే అది కాదు. పర్లేదు, వెళ్ళు, వచ్చేస్తాడులే, రేపు మాట్లాడుకుందాం.
ఎవడే ఈడు? ఓ షిట్, వీడేంటి ఇక్కడ? ఇంతకీ ఈ బుక్ సంగతి ఏంటి? కొత్తగా ఉంది, కనీసం ఆధార్ నేమ్ కూడా లేదు. బ్రష్ చేసి చూద్దాం. కరెక్ట్ టైంకి ఇది కూడా పనిచేయట్లేదు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు దేవేందర్ అలియాస్ దేవ్. ఇతని జీవితంలో కీలకమైన 3 రోజుల్ని ఈ పుస్తకం పరిచయం చేస్తుంది. ప్రశాంతంగా సాగిపోతున్న ఇతని జీవితాన్ని ఒక అనుకోని అతిథి పలకరిస్తాడని బహుశా ఆ రోజు వరకు అతను ఊహించుండడు. ఇదేంటి ఇక్కడ? ఇందులో ఫ్రమ్ అడ్రస్ మెన్షన్ చేసలేదే. ఇవ్వాలంటే చాలా డిస్టర్బ్డ్గా ఉంది. తన ఫస్ట్ శాలరీతో కొనుక్కున్న ఫోన్ పోయిందని బహుశా బాధపడుతున్నాడేమో. లైట్ ఎందుకు ఆగిపోయింది? ఫ్యాన్ తిరుగుతుంది కదా. నా ఫోన్ మధ్యాహ్నం పోయింది. ఈ లెటర్ పొద్దున్న వచ్చింది కదా. ఎవరినైనా అబ్జర్వ్ చేస్తున్నారా? సర్లే. విలువైన వస్తువు పోయిందని రాసుంటే పోయిందని తర్వాత తెలిసిందా? ఇదేంటి? ఇదేంటి? నా ఫోన్ నుంచి నాకు కాల్ వస్తుంది. ఏం జరుగుతుంది? ఏం అర్థం కావట్లేదు. బాబోయ్, మళ్ళీనా? ఏదో జరుగుతుంది.
ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. ఆ? ఇంత అర్ధరాత్రి పూట మెసేజ్ ఏంటి? ఇవాళ వాడు వచ్చాడో లేదో నేను తెలుసుకోవాలి. సార్ 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 ఏంటయ్యా, ఏంటి విషయం? అదే చెప్పాను కదా సార్, నా ఫ్రెండ్ కనిపించట్లేదని. చెప్పావు, ఏమైంది? వాడు ఇంకా రాలేదు సార్. నీ ఫ్రెండ్ అంటే ప్రదీపో ప్రతాపో? వాడు ప్రగున్ పేరేంటి? సార్. ప్రగునా? ఏమైంది నేను చెప్పావు? వాడు నిన్నటి నుండి రాలేదు సార్. ఓ అదా, పనిలో ఉన్నాను, కొంచెం పని ఉంది, తర్వాత అది చూస్తా. కాదు సార్. చూస్తానని చెప్పానా? నువ్వు వెళ్ళు. అంటే వాడు రూమ్కి రాలేదు సార్. నేను చూస్తానని చెప్పాను కదా, ఇప్పుడు కొంచెం పనిలో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు, నువ్వు వెళ్ళు. సార్ పట్టించుకోరేంటి? ఛా! మీకేదో లెటర్ వచ్చింది. ఇవాళ కూడా వచ్చిందా? బా, ఇది కళ. ఆ సౌండ్ ఏంటి? ఎవరు?
ఏంటిదంతా అన్నీ ఇలా ఉన్నాయేంటి? ఏదో జరిగింది. నిన్న రాత్రి రూమ్లోకి ఎవడైనా వచ్చాడా? మళ్ళీ అలాంటి లెటర్ రాకూడదు అనుకున్నాడు, కానీ అంటే ఇది వాడి ఆఖరి రోజా? తర్వాత ఏంటిది? ఖాళీ పేజెస్ ఉన్నాయేంటి? చా, ఈ బుక్ గురించి నేను టెన్షన్ పడింది. ఇంతకీ ప్రగుణ్ గడు ఏమయ్యాడు? కాల్స్ ఏమైనా వచ్చాయో చూద్దాం. కాల్స్ ఏమి లేవు, కానీ ఏదో జరుగుతుంది. మళ్ళీ అదే కాల్. ఈసారి అలా కాదు. హలో, ఎవరు మీరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? మీతో మాట్లాడాలి. అక్కడే ఉండండి, అక్కడే ఉండండి, నేను వస్తున్నాను. అక్కడే ఉండండి. మీరేనా నాకు కాల్ చేసింది? ప్రగుణ్ అంటే నువ్వేనా? నా ఫ్రెండ్ ప్రగుణ్. నీకెలా తెలుసు? వాడెవడో నాకు తెలీదు. ఫోన్ దొరికింది. ఫస్ట్ టైం కాల్ చేస్తే ఎవరో కట్ చేశారు. తర్వాత నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. వీడు కాల్ చేయడం ఏంటి? అయినా ఈ ఫోన్ నీకు ఎక్కడ దొరికింది? నా ఫ్రెండ్ నేను చేసావు? వాడు నేనేం చేయలేదు. వాడు నన్ను చూసి పారిపోయాడు. ఆ ప్లేస్లో నాకు ఫోన్ దొరికింది. వాడిని ఎప్పుడు చూసావు? అయినా వాడిని నిన్ను చూసి పారిపోవడం ఏంటి? రే ప్రగుణ్, ఈ 2 days ఏమైపోయారా? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇప్పుడు కూడా వాడితో అదే. ఇంతకీ ఏమైపోయావురా? ఆ రోజు నా మూడు బాలేక ఒంటరిగా వెళ్ళిపోయానురా. మరి నీ ఫోన్ ఏమైందిరా? ఆ రోజు గాబరాలో ఫోన్ ఎక్కడో మిస్ప్లేస్ అయిందిరా. అసలు ఆ రోజు ఏం జరిగిందిరా? ఏం జరిగిందో వాడు చెప్పడు, నువ్వు చెప్పట్లేదు. అసలు ఎవడ్రా వాడు? అసలు ఆ రోజు ఏదో ఆలోచిస్తూ వెళ్ళిపోయానురా నీతో మాట్లాడాక. ఆ తర్వాత నీకు కాల్ చేశాను, కానీ కనెక్ట్ అవ్వలేదు. అందుకే మెసేజ్ చేశాను. కానీ ఇంతలో వాడిని చూసి ఏదో కంగారులో పడిపోయానురా. ఆ కంగారులో ఫోన్ ఎక్కడో పోయింది. ఓయ్ ఓయ్ ఆగు. ఓయ్ ఫోన్ పడేసుకున్నాడే. ఆ రోజు అలా కంగారులో పోయిందిరా ఫోన్. ఇదిగోరా నీ ఫోన్. వాడిని చూసి వీడు పారిపోవడం ఏంటి? ఇది నాది కాదు, నీదేనో మరా? నాదా? అదేంటి మరి నా పాకెట్లో ఉన్నది? ఓ, ఆ రోజు నేను ప్రగుణ్ ఫోన్ తీసుకెళ్ళానా? ఇదిగోరా నీ ఫోన్. ఓహో, ఇదా జరిగింది. ఇంతకీ బుక్ చదివావా? చదివానురా, నాకు అంతా అర్థమైంది. నువ్వు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను తర్వాత మాట్లాడతా. సరేరా. రే, ఎక్కడికి పారిపోకు, రూమ్కి వెళ్ళు. ఈవినింగ్ నీతో చాలా చెప్పాలి.
ఇంతకీ ఏదో చెప్పాలనో? అదేరా ఆ బుక్ గురించి. నీకేం జరిగిందో నాకంతా అర్థమైంది. నేను కూడా అదే ఫీల్ అయ్యా, కానీ అదంతా కోఇన్సిడెన్స్. ఫస్ట్ డే నా విలువైన వస్తువు కోల్పోతానుంది. నా ల్యాప్టాప్ పోయింది, కానీ మళ్ళీ రిపేర్ అయింది. సెకండ్ డే సూపర్ న్యాచురల్ యాక్టివిటీ అని ఉంది, కానీ ఇందాకే ఒక ఫోన్ వచ్చింది. హలో, నేనయ్యా రుద్ర సార్ని. చెప్పండి సార్. ఏం లేదు, మీ ఇంటి దగ్గర దొంగతనం జరిగిందంట. ఇప్పుడంతా బాగానే ఉందా? దొంగతనమా? అవునయ్యా. దొంగతనం అంటే ఏదో చిన్న డిస్టర్బెన్స్లా అనిపించింది సార్ రాత్రి. కానీ ఏం తెలియపోవడం ఏంటయ్యా? నీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో చూసుకోవా? అంటే సార్ చిన్న పనిలో ఉండి. చూసుకోవయ్యా, జాగ్రత్త. ఇందాక తెలిసిందిలే. అలాగే సార్. ఓకే సార్, నేను చూసుకుంటా సార్. ఓకే సార్. దొంగతనమా అంటే నేను జరిగిందంతా దొంగతనం అన్నమాట. ఇంక థర్డ్ అంటావా? ఇదిగో నేను బతికే ఉన్నాను కదా, నువ్వు ఇంకా భయపడిన అవసరం లేదు. ఇంతకీ బుక్ మొత్తం చదివావా? బుక్ మొత్తం చదివేశాను రా. ఆ తర్వాత ఇంక అన్ని వైట్ పేజెసే ఉన్నాయి. ఇంక నువ్వు భయపడాల్సిన. అంటే బుక్ మొత్తం చదవలేదన్నమాట. మొత్తం చదవకపోవడం ఏంటి? వాడేంటి అలా అంటాడు? విడిపోయాడా? ఇందాకే కలిసాను కదా. అందుకేనేమో ప్రభుని వీణ్ చూసి పారిపోయాడు. సార్ కూడా చనిపోయారా? ఇందాకే కదా మాట్లాడాను. ఇక్కడ ఎలా ఉందేంటి? We're sorry, you have reached a number that has been disconnected or is no longer in service. అదేంటి ప్రభు? అందుకేనా వాడు అలా బిహేవ్ చేశాడు? అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుందేంటి? You have reached a number that has been disconnected or is no longer in service. ఏం జరుగుతుంది అసలు? నా ఫోటో ఏంటి? అంటే ఇవాళ నేను